Hi everyone, very good morning. Today topic మంత్లీ స్కీమ్ కట్టి గోల్డ్ తీసుకోవడం బెస్టా లేదంటే మన మ్యూచువల్ ఫండ్లో పెట్టడం బెస్టా అనే దానికోసం ఈ వీడియోలో చూద్దామండి. అయితే రెగ్యులర్గా అందరికి వచ్చే డౌట్ ఏంటంటే మేకింగ్ ఛార్జెస్ లేకుండా గోల్డ్ స్కీమ్ కట్టుకోవడం తీసుకోవడం మంచిది అని అంటారు. కానీ యూపీఐలో మన మ్యూచువల్ ఫండ్స్లో పెడితే కనుక మనకి ఇంకా ఎక్కువ బెనిఫిట్ ఉంటుంది కదా. మంత్లీ ట్రాన్స్ఫర్ పెడితే అది బెస్టా ఇది బెస్టా అనే క్వశ్చన్కి వచ్చేసరికి మీకు ఏది బెస్ట్ అంటే, మీ మ్యూచువల్ ఫండ్ అంటే ఏంటండి అందరికీ తెలిసిందే కదా, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అన్నమాట. అబౌవ్ 10 years, అబౌవ్ 15 years ఎవరైతే వెయిట్ చేయగలుగుతారో వాళ్ళు మ్యూచువల్ ఫండ్స్లో పెట్టి ఎక్కువ గెయిన్ చేయొచ్చు. జస్ట్ నేను 11 monthsకి 1 yearకి పెడతాను అనుకుంటే అందులో మీకు 10 to 12 ఉండొచ్చు. ఆ సిచ్యువేషన్ మీకు అవసరమైనప్పటికీ ఇంకా తక్కువ కూడా ఉండొచ్చు. అబౌవ్ 12 అయితే ఉండకపోవచ్చు. మ్యాక్సిమం 1 year కదా మీరు కట్టింది. అదే మీకు గోల్డ్ కొనే ఉద్దేశం ఉంది, గోల్డ్ కొంటాను, అవసరం ఉంది, రిక్వైర్మెంట్స్ ఉన్నది ఇంట్లో అనుకున్న వాళ్ళు మంత్లీ గోల్డ్ స్కీమ్ కడితే 11 months మీరు ఏదైనా ఆర్నమెంటు మేకింగ్ ఛార్జెస్ లేకుండా తీసుకోవచ్చు. అలాగే ఇప్పుడు యాంటిక్ పీ అని వస్తున్నాయి కదా, అవైతే 22-18% అబోనే ఉంటాయి. మీకు ఆ లెక్కను చూసుకుంటే 18% గోల్డ్గా వస్తున్నట్టే కదా. అది మీరు మ్యూచువల్ ఫండ్లో పెట్టారంటే జస్ట్ మీకు 12-14 వస్తుంది. అర్థమైందండి. ఇక్కడ 11 months కోసం అయితేనే మాత్రమే మీకు ఆల్రెడీ రిక్వైర్మెంట్ ఉంది, గోల్డ్ కొనాలని ఉంది, మీ అమౌంట్ సేవ్ అవ్వాలంటే కనుక మీరు గోల్డ్ స్కీమ్లో జాయిన్ అయ్యాలి. గోల్డ్ స్కీమ్ జాయిన్ అవ్వమన్నారు కదా అని చెప్పి ఎక్కడ పడితే అక్కడ జాయిన్ అవ్వకండి. ట్రస్టెడ్ పెద్ద పెద్ద షాపుల్లోనే జాయిన్ అవ్వండి. ఏదో స్కీములు కట్టడం ఎవరో చెప్పారని చిన్న చిన్న వాటిలో కడితే కనుక వారు ఎప్పుడు ఉంటారో ఎప్పుడు పరారైపోతారో తెలీదు. చాలామంది ఇలాంటి స్కీమ్స్ కట్టి మోసపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మేము కూడా పూర్వం అలాగే చేసాం. అలా వాళ్ళ ఎస్కేప్ అయిపోతే మన అమౌంట్ అంతా పోతుంది. పెద్ద స్కీముల్లో షాపుల్లో కట్టుకోండి. మీరు ఎంతైనా కట్టుకోవచ్చు. స్టార్టింగ్ 1000 rupees కూడా కట్టుకోవచ్చు. అయితే మీకు రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు స్కీమ్ ద్వారా తీసుకోవడం వల్ల బెనిఫిటే ఉంటుందండి. ఎందుకంటే ఇప్పుడు మ్యూచువల్ ఫండ్ అనేసరికి 11 monthsలో మనం అమ్మేసి తీసుకుందాం అంటే అందులో అంత రాదు. ఓన్లీ మీకు ఈ గోల్డ్ కొనాలని పర్పస్తో మ్యూచువల్ ఫండ్లో దాయడం కరెక్ట్ కాదనమాట. మ్యూచువల్ ఫండ్ అనేది కూడా ఎప్పటికీ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్. అబౌవ్ 5 years, అబౌవ్ 10 years అయితే ఇంకా మంచి రిటర్న్స్ ఉంటాయి. అబౌవ్ 20% వస్తుంది మీకు. అలా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. లేదండి జస్ట్ మేము ఇయర్లీ చిన్న చిన్న ఐటమ్స్ తీసుకోవడానికి చిన్న జాబ్ చేస్తున్న వాళ్ళం, లేదంటే ఇంట్లో ఖర్చులన్నీ పోగా మిగిలిన ఎక్స్పెన్సెస్తో ఒక కట్టుకుంటూ కొనుక్కుందాం అనుకునే వాళ్ళు గోల్డ్ స్కీమ్ బెస్ట్ అండి. అయితే చాలామంది వరలక్ష్మి వ్రతాలు వస్తున్నాయి కదండి, కాయిన్స్ అవి కొంటుంటారు. కాయిన్స్ అవి కొనుక్కునేటప్పుడు వాళ్ళకి ఇప్పుడంటే అప్పట్లో 1000కి 2000కి అలా వచ్చేవి. లాస్ట్ ఇయర్ నుంచి 6000 7000 పెడితే కానీ 1 gram కాయిన్ రావట్లేదు. అయితే ఈ కాయిన్ తీసుకోవడం బెస్టా అంటే, చాలా వరకు కాయిన్స్ తీసుకుంటుంటారు, మళ్ళీ వాటిని ఎక్కువ కాయిన్స్ అయిపోయినప్పుడు ఎక్స్చేంజ్ చేస్తుంటారు. లేదంటే పెద్దవాళ్ళు లాంటి వాళ్ళు అయితే కాసులన్నీ పెట్టి ఒక హారంలా చేయించుకోవడం, లేదంటే షార్ట్ బ్లాక్ బీట్స్లో వేసుకోవడం అలా చేసేవారు. ఇప్పుడు చాలామంది కొంతమంది ఎక్స్చేంజ్ చేసేస్తుంటారు. నేను ఎలా చేస్తానంటే, నాకు కాయినే పెట్టాలని లేదండి, ఎవ్రీ ఇయర్ చిన్న వస్తువైనా కొనుక్కోవచ్చు. కాయినే పెట్టి పూజ చేయాలనే ఆప్షన్ అయితే లేదు. మా అత్తగారింట్లో ఏదైనా వస్తువు కొనుక్కోవచ్చు అనమాట. నాకు ఎందుకో కాయిన్ కొని మళ్ళీ వాళ్ళకి రిటర్న్ ఇవ్వడం ఇష్టం ఉండదు. మనం ఎంతో భక్తితో పూజ చేసుకొని ఆ రోజు పెట్టే కాయిన్ని మళ్ళీ షాప్ వాళ్ళకి ఎప్పుడైనా ఎక్స్చేంజ్ చేయడం అనేది నాకు నచ్చదన్నమాట. దానికోసం అని చెప్పి నేను ఎప్పుడు వాడే ఐటెం అయితే తీసుకోవడం మంచిది అనుకుంటాం. అలాగని ఎవ్రీ ఇయర్ కూడా ఒక పెద్ద ఐటెం అయితే తీసుకోలేము కదా. చిన్న చిన్నవే. నాకు మెయిన్ 2 అబ్బాయిలు అనమాట, అమ్మాయిలు కూడా లేరు. అందువల్ల గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ కూడా చెయ్యము. మా వారికి అస్సలు గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ చేయనివ్వరు కూడా, ఎందుకు వేస్ట్ అని అంటుంటారు. ఏదో నేను ఈ పూజ కోసమైనా చెప్పి ఎవ్రీ ఇయర్ ఒక్కొక్కటి కొనాలి కదా అని చెప్పి ఇయర్ రింగ్స్ ఎక్కువ కొంటుంటాను ఎవ్రీ ఇయర్. మా ఫ్రెండ్స్ అందరు కూడా అంటుంటారు, ఈ సంవత్సరం ఇయర్ రింగ్స్ కొంటున్నావు అనేసి. కానీ అలా అని కాకుండా చిన్న చిన్నవి నేను కూడా ఈఎంఐలో ఇలాగ మంత్లీ స్కీమ్లో జాయిన్ అయ్యి కొన్ని ఐటమ్స్ ఉన్నాయి. ఇవి మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. జస్ట్ మీకు ఒక ఐడియా కోసమే చూపిస్తున్నాను. అలాగే ఇందులో మీకు ఏ ఐటెం నచ్చింది అనేది కూడా కామెంట్ చేయడం మర్చిపోకండి. ఫస్ట్ ఇదిగోండి, ఇది ఒక ఐటెము, ఫుల్ స్టోన్స్ అనమాట, వైట్ స్టోన్స్. మన షాప్లోకి వెళ్ళగానే మనల్ని అట్రాక్ట్ చేసేది వైట్ స్టోన్స్ అనమాట.
ఇది ఎప్పుడో కొన్నామండి, 18 ఇయర్స్ బ్యాక్. ఇవి 5.5 ఉంటాయి. 9,000కి తీసుకున్నాం మేము. ఇవి ఖజానాలోనే తీసుకున్నాము. మ్యాక్సిమం నాకు ఖజానాలోనే ఎక్కువ నచ్చుతుంటాయి అన్నమాట. మేకింగ్ ఛార్జెస్ ఎక్కువ ఉంటాయి, కానీ ఖజానాలో ఐటమ్స్ అయితే డిజైన్స్ చాలా బాగుంటాయండి. ఇది ఎప్పుడో 18 ఇయర్స్ బ్యాక్ తీసుకున్నాం. అయితే మ్యారేజ్ తర్వాత ఫస్ట్ నేను పెద్ద అమ్మాయిని కాబట్టి నాకు ఇచ్చేసారనమాట. ఇవంటే నాకు చాలా ఇష్టం. కంటిన్యూస్గా కూడా ఒక 2 ఇయర్స్ వాడాను, కానీ ఒక్క స్టోన్ కూడా రాలేదండి బయటికి. చాలా సాలిడ్గా స్ట్రాంగ్గా ఉన్నాయన్నమాట. చూసారా డిజైను? కాకపోతే అప్పట్లో నాకు అంత నాలెడ్జ్ లేదండి. స్టోన్స్ అవి తీసుకోకూడదు, వేస్ట్, మేకింగ్ అంత నాలెడ్జ్ అప్పుడు, ఇంకా పిల్లలను కదా, అంత నాలెడ్జ్ లేక ఏదో షాప్లో కనబడింది, అందంగా ఉంది అని చెప్పి తీసేసుకున్నాం. అయితే ఒక ఐటమ్ అయితే తీసుకోవచ్చు, కంటిన్యూస్గా ఎక్కువ తీసుకోకూడదు. కానీ అప్పుడు తీసుకున్న, ఇప్పుడు 18 ఇయర్స్ కూడా నేను వాడుతూనే ఉన్నానండి. ఎప్పుడు కూడా ఎటువంటి ప్రాబ్లం లేదు. చూసారు కదా దగ్గర నుంచి, మీకు డిజైన్ చూడండి. ఇది చాలామంది దగ్గర ఉంటుంది. ఖజానాలో ఈ మోడల్ అయితే ఉంది. ఇది ఒక ఐటెము. నెక్స్ట్ ఇది ఇంకొకటండి. ఇది జస్ట్ 3 గ్రామ్స్ అండి. చిన్న ఐటమ్ అన్నమాట. బిఫోర్ మ్యారేజ్ చాలా వాడాను. ఇవి ఒక 8,000కి తీసుకున్నాం. చిన్న బాల్ వచ్చి కిందన చిన్న షైన్స్ వచ్చాయి. ఇక్కడ దీంట్లో అయితే స్టోన్ అంటూ ఏమీ లేదు. జస్ట్ డైలీ వేర్ పర్పస్ కోసమని ఈ డిజైన్ సెలెక్ట్ చేసుకున్నాం. ఇవి కూడా చాలా సార్లు నేను పెట్టుకొని కంటిన్యూస్గా వాడాను, కానీ ఏమీ అవ్వలేదు. ఇప్పటికీ బాగానే ఉన్నది. ఇది ఒక డిజైను. నెక్స్ట్ ఇంకొకటి చూపిస్తాను. నెక్స్ట్ ఇవ్వండి. ఇవి చిన్న స్టోన్స్ వచ్చాయి, ఓన్లీ 5 స్టోన్స్ వచ్చాయి. ఈ చైన్ సిస్టము చాలా దగ్గర ఉండుంటాయి. నేను చిన్నప్పటి నుంచి చాలా చోట్ల చూసాను, కానీ పైన బాలు లేదంటే చిన్న ఫ్లవర్ పద్మం లాంటిది వచ్చేవి. నాకు ఎందుకు అది నచ్చక పైన ఎప్పుడైనా డిజైన్స్ మారి వస్తే తీసుకుందాం అనుకున్నాను. అలాగే ఇవి వచ్చాయన్నమాట. నేను మంత్లీ 2,000 పే చేశాను వీటికి. 11 మంత్స్కి 22,000 అవుతుంది కదా. అయితే ఒక మంత్ ఎక్కువ రేట్ ఉందని కావాలనే పే చేయలేదు. అప్పుడు 20,000 అయింది. ఎగ్జాక్ట్గా వీటికి ఇంకో 800 ఎంతో పడిందండి. స్కీమ్ అయిపోయిన తర్వాత 20,800కి వచ్చినట్టుమాట. ఇది ఒక వరలక్ష్మి వ్రతానికి అలా తీసుకున్నాను. ఇవి డైలీ వేరు, నేను డైలీ వీడియోస్లో ఉంటాయి. ఇవి రెగ్యులర్గా వాడేది ఇవి అండి. ఇవి చాలా నచ్చాయి నాకు. ఎప్పటి నుంచో అనుకున్న మోడల్ ఇది. కాకపోతే పైన డిఫరెంట్ ఫ్లేవర్ అది రావడం వల్ల ఇవి తీసుకున్నాను. ఇవైతే చాలా నాకు బాగా నచ్చాయి. చిన్న ఫ్లవర్ వచ్చి పైన ఇలా వచ్చింది. ఇవి రెగ్యులర్గా వాడుతుంటాను అనమాట. అందుకే వెనకతల బటన్స్ కూడా ఉన్నాయి. ఇది ఒక ఐటెము. ఇది రెగ్యులర్గా 4 గ్రామ్స్ అండి ఇవి. నెక్స్ట్ ఇది ఒక ఐటెం అండి. ఇవి కూడా ఖజానాలోనే తీసుకున్నాను. ఇవి బాగా నచ్చి పార్టీ వేర్ అని చెప్పి తీసుకున్నాను. ఇవి స్కీమ్లో కట్టలేదు, డైరెక్ట్గా క్యాష్ పెట్టి తీసుకున్నాను. అంటే ఈ లోన్స్ అవి వస్తుంటాయి కదా లేడీస్కి, అందులో అమౌంట్ వేస్ట్ చేయకుండా ఇలా తీసుకున్నాను అనమాట. ఇక్కడ లక్ష్మీదేవి వచ్చింది, చూసారు కదండి. చూడండి, దగ్గర నుంచి చూస్తే మీకు కనిపిస్తుంది. లక్ష్మీదేవి వచ్చి ఇక్కడ ఇలా పల్స్ ఇలా వచ్చాయన్నమాట. ఇది డిజైన్ అండి. ఇక్కడ లక్ష్మీదేవి ఉంది, చుట్టూరా ఇలా ఉంది. బాందిని మోడల్ అని అంటుంటారు కదా. ఇవి ఎందుకు తీసుకున్నానంటే డ్రెస్ అయినా శారీ అయినా ఎక్కువ యూస్, రెండిటికి మ్యాచ్ అవుతుంది అని చెప్పి ఇవి తీసుకున్నాను. ఇవి 50,000 అయిందండి. ఇవి తీసుకొని ఒక 4 ఇయర్స్ అయ్యి ఉంటుందండి. ఖజానాలోనే తీసుకున్నాను. ఇవి స్కీమ్లో తీసుకోలేదు. ఇక్కడ గ్రీను, రెడ్ ఇలా చిన్న చిన్న స్టోన్స్ వచ్చాయి. ఎంత స్టోన్ లేదనుకున్నా ఇప్పుడు అప్పట్లో అది వచ్చినప్పుడు వెంటనే కొత్త మోడల్ అనమాట. చూడగానే నచ్చి తీసుకున్నాను. తర్వాత మా మదర్ ఫుల్గా తిట్టారు, వీటికి ఎందుకమ్మా వేస్ట్ ఇవన్నీనా అనేసి, గోల్డే తీసుకోవాలి అని చెప్పి. కానీ పార్టీ వేర్ కదా అని చెప్పి తీసుకున్నాను అంతే. ఇది ఒక ఐటెము. ఇది 12 గ్రామ్స్ అండి వెయిట్. కాకపోతే ఈ పూసలు ఇవన్నీ కలిపి ఒక 2 గ్రామ్స్ ఉన్నాయి. గోల్డ్ వెయిట్ 10 గ్రామ్స్ అనమాట. ఇవి కూడా ఖజానాలోనేనండి. మంత్లీ 2,000 పే చేస్తే ఎవ్రీ టైం నేనే తీసుకుంటున్నాను కదా అని చెప్పి మా మదర్కి తీసుకోమని చెప్పాను. తను అస్సలు తీసుకోరండి. ఎప్పుడు రెగ్యులర్గా అవి వాడుతూ ఉంటారు. ఈ టైపు ఈ 2 ఫ్లవర్స్ అంటే దీని కింద బుట్టలు కూడా ఉండేవి. తర్వాత మేము దేనికో ఎక్స్చేంజ్ చేస్తాం, ఇప్పుడు వాడట్లేదు కదా ఎందుకు వేస్ట్ అని చెప్పి. ఆ తర్వాత ఇవి ఓన్లీ ఈ పైవే వాడుతుంటారు రెగ్యులర్గా.
ఎప్పుడు ఇవే వాడుతుంటావు, తీసుకొని ఎంతో బతిమలాడితే అప్పుడు తను వచ్చి తన ఇష్టం మీద తీసుకున్నారు. ఒక్క స్టోన్ కూడా దీనికి లేదు, సాలిడ్గా గట్టిగా ఉందన్నమాట. ఇవి 5.5 గ్రామ్స్. నేను పే చేసిన దానికి మళ్ళీ ఒక 6,000 పడింది. నేను 24,000 పే చేస్తే 6,000 వేసి 30,000కి ఇవి వచ్చాయన్నమాట. ఇవి రెగ్యులర్గా వాడుతుంటారు, సాలిడ్గానే ఉంది, బాగుంది. మా మదర్కి బాగానే ఉంటాయి. తన ఇష్టం మీద ఫస్ట్ టైం తీసుకున్న ఐటమ్ ఇది, నేను ఇప్పించింది అనమాట. తనైతే ఎప్పుడో ఇవి తీసుకున్నదనమాట. ఇవి కూడా ఎప్పుడో అప్పుడప్పుడు వాడుతూ ఉంటారు. ఇది ఒక ఐటమ్. అప్పట్లో చాలామంది దగ్గర ఉండేవి ఇవి. దీని కింద శంకరాభరణం బుట్టలని పెద్ద బుట్టలు ఉండేవి. ఆ బుట్టలు రిటర్న్ చేస్తాం అనమాట. ఇది నెక్స్ట్ ఇవండి. నెక్స్ట్ ఫైనల్గా ఇవి లాస్ట్ ఇయర్ వరలక్ష్మి వ్రతానికి తీసుకునేవి అనమాట. ఇవి లేటెస్ట్ మోడలు. ఇక్కడ పికాకో, ఇక్కడ ఇలా చూసారా, పికాకో వచ్చి ఇది ఇలా ఉంటుంది. ఇది ఇలాగే పెట్టుకోవాలి. ఈ చెవికి ఇది పెట్టాలి, ఈ చెవికి ఇది పెట్టాలన్నమాట. ఇక్కడ 2 ఇలా వచ్చి చుట్టూ లక్ష్మీదేవులు వస్తాయి మనకి. కిందన ఇవి ఉన్నాయి మువ్వలు. దీనికి స్టోన్స్ అంటూ ఎక్కువ ఏం లేవు. ఇక్కడ రెడ్ గ్రీన్ ఇలా వచ్చాయి చూసారా, 2 రెడ్. కిందనేమో ఒక 1 2 3 4 8 స్టోన్స్, 9 10 11 12 ఉన్నాయి. చిన్నవి, తక్కువ వెయిట్. అవి కూడా కిందన బొట్ట అయితే ఇలా ఉంటుంది. ఇవి 12 గ్రామ్స్, సాలిడ్గా ఉన్నాయి. బ్యాక్ సైడ్ కూడా అదంతా సాలిడ్గానే ఉంది. ఇవి వైభవ్లో తీసుకున్నాం. ఈ పొదుపు సంఘంలో లోన్ ఇస్తే 80,000 పెట్టి తీసుకున్నాను అనమాట లాస్ట్ ఇయర్. ఇవైతే పార్టీ వేర్కేనండి. ఇవి చాలా తీసుకున్నా కానీ చాలా వెయిట్గా అనిపిస్తుంది పెట్టుకుంటే. దీనికి కంపల్సరీ చైన్స్ తోటే పెట్టుకోవాలి, లేదంటే చాలా పెయిన్ వస్తుంది. కొంచెం వెయిట్గా ఉన్నాయి, 12 గ్రామ్స్. ఈ బుట్ట కూడా సాలిడ్గా ఉంది. అలాగే ఇవి రెగ్యులర్గా పెట్టడానికి పనికిరావండి. ఈ మువ్వలు అనేవి అక్కడ పడిపోతాయంట. ఆల్రెడీ నేను తీసుకున్నప్పుడు ఒక మువ్వ లేదు, వాళ్ళకి లేదని చెప్తే మళ్ళీ వేసి ఇచ్చారు అక్కడ చూసుకున్నాం. కానీ మనం పెట్టుకున్నప్పుడు ఎప్పుడైనా పడిపోతాయే, ఏం చేయలేము మరి. అయితే రెగ్యులర్ వేర్కి అయితే ఇవి పనిచేయవు. నాకు దగ్గర పాత బుట్టలు ఒకటి ఉండేవి, అవి రిటర్న్ చేసామన్నమాట. మోడల్ అది బాగా పాతది అయిపోయిందని చెప్పి. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు ట్రెండీలో ఉన్నాయి కదా ఇవి అని చెప్పి మళ్ళీ ఈ బుట్టల్ని తీసుకున్నాను. శారీస్కి వాటికి అవుతుంటుంది కదా అని చెప్పి. వీటికి 80,000 తీసుకున్నాడు. అప్పుడు రేటు 4,600 ఉంది పర్ గ్రాము. లాస్ట్ ఇయర్ జూలైలో, కరెక్ట్గా 1 ఇయర్ అయింది. డిజైన్ అయితే ఇలా ఉంటుందండి, పికాకో ఇలా వచ్చింది. దీనికి పర్వాలేదు ఈ మాత్రం స్టోను. కాకపోతే ఈ కిందనున్న ఈ బాల్సే పోతాయని భయం. ఎప్పుడో అలాగ ఒక 1/2 అవర్ 1 అవర్ పెట్టి తీసామంటే పర్వాలేదు. అయితే ఇవి తీసుకున్న తర్వాత బుట్టలో అంటే రెగ్యులర్గా వాడడానికి అవ్వదని చెప్పి మళ్ళీ నేను ఇంకొక ఐటెం తీసుకున్నాను. ఆ బుట్టలు మరి రెగ్యులర్ దానికి అవ్వదు కదా అని చెప్పి ఆ తర్వాత మళ్ళీ లాస్ట్ నవంబర్లో తీసుకున్నానండి. ఇవి మాఘశిర లక్ష్మీవారాల్లో పూజ చేశాను. అది అప్పుడు ఎందుకో కొనాలనిపించింది. జస్ట్ ఇవి ఎలాగో పూజ చేసేటప్పుడు పెడదాం అమ్మవారికి అని చెప్పి పెట్టాను. ఇవి పైన లక్ష్మీదేవి వచ్చి కిందన కూడా చుట్టూరా లక్ష్మీదేవులు వస్తాయి. చాలా చిన్నవండి. ఇది మధ్యలో ఒక మువ్వ వచ్చింది. ఈ చుట్టూరా జస్ట్ డిజైన్ కానీ బాల్స్ కాదు, రెగ్యులర్గా వాడుకోవచ్చు. వీటికి ఏమి అవ్వదన్నమాట. తీసుకున్నాను కానీ ఇప్పటి వరకు పెట్టుకోలేదు. జస్ట్ ఇంకా చిన్నపిల్లలకైతే బాగుంటుంది అనిపించింది నాకు తీసుకున్న తర్వాత. 4 గ్రామ్సేనండి ఇటు వెయిట్. 27,000 అయ్యింది. 4 గ్రామ్స్లోని ఈ సాలిడ్ ఈ ఫినిషింగ్ అంతా కూడా బాగుంది. ఇవి కూడా ఖజానాలోనే తీసుకున్నాను. పైన లక్ష్మీదేవి వచ్చింది. జస్ట్ రెడ్ ఇక్కడ 2 వచ్చాయి అంతే. ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి వచ్చింది స్టోన్. ఇంకెక్కడ స్టోన్స్ లేవు. ఫుల్గా గోల్డ్ అనమాట. అంటే రెగ్యులర్ వేర్కి ఈ డిజైన్ అయితే మనకి ఇంకా పడిపోతుంది అనే భయం ఉండదు అనమాట. జస్ట్ కిందన ఇలా ఒక మువ్వలాటది ఇచ్చాడు. చిన్నపిల్లలకైతే ఇంకా బాగుంటాయి అనిపించింది నాకు. సర్లే ఇవి అవి ఎలాగో యాంటిక్ పీస్, ఇవి ఎలాగో యాంటిక్ కదండి, ఇవి ఎలాగో యాంటిక్ కదా అని చెప్పి ఇవి నార్మల్గా తీసుకున్నాను. వీటికి మాత్రం మేకింగ్ చాలా ఎక్కువ పడిందండి. 20,000 మేకింగ్ పడింది. ఆ రోజు గోల్డ్ కాస్ట్ బట్టి చూస్తే 60,000 అయ్యింది. కానీ నా దగ్గర 80,000 తీసుకున్నారు. మేకింగ్, GST అన్నీ కలిపి
వీటికి చాలా మేకింగ్ ఉంటుంది అనమాట. ఇప్పుడు ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే, ఏదైనా మీరు 11 మంత్స్లో గోల్డ్ తీసుకుంటాను ఎవ్రీ ఇయర్ అని ఉద్దేశం ఉన్నప్పుడు స్కీమ్లో పెట్టుకోవడం మంచిది. ఈ చిన్న చిన్న ఐటమ్స్ అన్నీ కూడా 2,500 కట్టి తీసుకున్నవే నేను. దీనికి కూడా స్కీమ్ కట్టుంటే బాగున్నాను అప్పుడు అనిపించింది, కానీ రేట్ పెరుగుతుంది కదా అని చెప్పి తీసేసుకున్నాను. ఇప్పుడైతే ఇంకా ఎక్కువ అవుతుందేమో. అప్పుడే 80,000 పడింది. ఇదైతే కనుక 27,000 చిన్నవి. నాకు ఉన్నది 2 అబ్బాయిలే కాబట్టి ఇంకా అమ్మాయిలకి పెట్టుంటే బాగుండు అనిపించింది, కానీ ఇవి ఇంకా నేను వాడలేదు. ఎప్పుడో వాడతాను. రెగ్యులర్గా అయితే వాడేవి ఇవి. నాకు చాలా బాగా నచ్చుతాయి ఇవి. చిన్నవి, సాఫ్ట్గా, సింపుల్గా ఉంటాయి అన్నమాట. ఇవన్నీ కూడా రేర్గా ఎప్పుడో వాడినవి. ఈ అన్నిటిలో మీకు ఏమి నచ్చాయి అనేది కామెంట్ చేయండి కంపల్సరీ. అలాగే మీరు తీసుకున్నప్పుడు కూడా ఎక్కువ స్టోన్స్ అవి లేకుండా చూసుకోండి. అవన్నీ కూడా వేస్టే. ప్యూర్ గోల్డ్ ఉంటే కనుక మనకి రిటర్న్ ఇచ్చిన ఎప్పుడైనా ఎక్స్చేంజ్లో కూడా రేట్ అనేది బాగా వస్తుంది. అప్పుడప్పుడు ఏదో తీసుకోవాలనుకుంటే అకేషనల్గా యూస్ చేసేవి తీసుకోవచ్చు. ఇవి కూడా నాకు వేస్ట్ అనిపించింది. బాల్స్ అన్నీ పడిపోతే కనుక అట్లీస్ట్ మనకు ఒక 2 grams అయినా పోతాయి. జాగ్రత్తగా వాడుకోవాలి. ఇవైతే ఎలా వాడుకున్నా పర్వాలేదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. కానీ వీడియో కనుక మీకు కలెక్షన్ కనుక నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.